బాణా చెప్పురా. ఈ బాయిలర్ కోడ్లకి ఇంజెక్షన్స్ ఇస్తారు కదా, నువ్వు రోజు తింటావు కదా, మరి నీకేం కాదా? మంచి రోటే చెప్తాపా. రైట్, ఈ క్వశ్చన్ మీకు కూడా చాలా మందికి రేజ్ అయ్యే ఉంటది. బ్రాయిలర్ చికెన్ లో స్టెరాయిడ్స్ గ్రోత్ హార్మోన్స్ నుంచి పెంచుతారు, అందుకే అదంతా సైజ్ పెరుగుతుంది, అది తినడం వల్ల మన హెల్త్ మంచిది కాదని అంటారు. అండ్ ఈ బాడీ బిల్డర్స్, ఫిట్నెస్ అథ్లీట్స్ ప్రతిరోజు వాళ్ళ ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేయడానికి చికెన్ తింటూనే ఉంటారు. అసలు దీంట్లో యాక్చువల్ ట్రూత్ ఏందో ఒకసారి తెలుసుకుందాము. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి గ్రోత్ హార్మోన్స్, స్టెరాయిడ్స్. యాక్చువల్ గా అయితే ఇండియాలో గ్రోత్ హార్మోన్స్, స్టెరాయిడ్స్ ఈ చికెన్స్ చేయడం అనేది స్ట్రిక్ట్లీ బ్యాన్ అనమాట. ఇక్కడనే కాదు, ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ లో బ్యాన్ అయితే చేశారు. కొంతమంది తిటగాళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి ఒకసారి లాస్ట్ లో మాట్లాడుకుందాము. అసలు ఈ స్టెరాయిడ్స్, గ్రోత్ హార్మోన్స్ కోడిలకు ఇవ్వాల్సిన అవసరం లేదు. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఈ స్టెరాయిడ్స్, గ్రోత్ హార్మోన్స్ ఏంది, అసలు కోడి సైజ్ అంత పెద్దగా ఎట్లయితుంది? దీంట్లో 3 మెథడ్స్ యూజ్ చేస్తారు. ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి జెనెటికల్ సెలెక్షన్, దాని మదర్, ఫాదర్ అట్లా ఆర్టిఫిషియల్ సెలెక్షన్ ద్వారా సెలెక్షన్ చేసి బ్రీడింగ్ అనేది చేస్తారు. సెకండ్ పాయింట్ ఓవర్ ఫీడింగ్, ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఫీడ్ ఇవ్వడం. నువ్వు తినాల్సిన దానికంటే ఎక్కువ తింటే ఏమవుతావు, మస్తు లావ్ అయిపోతావు. థర్డ్ పాయింట్ వచ్చేసరికి రెడ్యూసింగ్ యాక్టివిటీ లెవెల్స్, ఒకటే ప్లేస్ లో వాటిని మొత్తం లాక్ చేసి పెట్టేస్తా ఉంటారు. ఓవర్ ఫీడింగ్ ఇచ్చి ఏం యాక్టివిటీ లెవెల్స్ లేకుండా ఒకటే దగ్గర కూర్చోబెడితే ఏమవుతుంది, ఫుల్ వెయిట్ గెయిన్ అయిపోతావు. వెయిట్ గెయిన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. కోడిలకి యాంటీబయోటిక్ ఇంజెక్షన్స్ ఇస్తారు. యాంటీబయోటిక్స్ అనేది చికెన్స్ ని హెల్దీగా ఉంచడానికే వాడతారు. ఇక్కడ ఇంకో చిక్కు కూడా ఉంది, యాంటీబయోటిక్ రెసిస్టెన్స్. యాంటీబయోటిక్ ఇంజెక్షన్స్ ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇవ్వడం. అట్లా ఎక్కువ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, వాటి మైక్రో ఆర్గానిజమ్స్ హెవీ డోసేజ్ ఇవ్వడం వల్ల ఆ డోసేజెస్ ని తట్టుకునే శక్తి ఆ మైక్రో ఆర్గానిజమ్స్ క్రియేట్ చేసుకుంటాయి. దీనివల్ల ఏమవుతుంది, యాంటీబయోటిక్ ఇంజెక్షన్స్ ఇచ్చినా గానీ మైక్రో ఆర్గానిజమ్స్ అనేది చనిపోవు. కడుపులో పోయినప్పుడు మనకే కదా ప్రాబ్లం. ఇక్కడే చిక్కు బ్రో. మనం ఇండియన్స్ బ్రో, మన కుకింగ్ స్టైల్ ఎట్లుంటుందో మీకు తెలుసు. మంచిగా కారము, ఉప్పు, పసుపు, యాంటీబయోటిక్, పసుపు ప్రతి ఒక్కటి వేసుకొని గట్టిగా ఉడకబెట్టుకొని మంచిగా తింటాం మనం. ఇది మనకి గ్లోబల్ గా మనకి నేమ్ ఉంది, ఇండియన్స్ ఆర్ సేఫ్ మీట్ ఈటర్స్ అని. పసుపు ఇవన్నీ వేయడం వల్ల లోపల ఉన్న మైక్రో ఆర్గానిజం, బ్యాక్టీరియా మొత్తం చచ్చిపోతుంది. బ్రాయిలర్ చికెన్ ఎట్లా పడితే అట్లా తినొచ్చు కదా అనే మిస్కన్సెప్షన్ మాత్రం వద్దు. ఈ యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసి ఇన్స్పైర్ అయ్యి నువ్వు తిన్నావు అనుకో, నీకు ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా నువ్వు నార్మల్ గా బాయిల్ చికెన్ తినాలన్నా లైట్ కొద్దిగా పసుపు వేసుకొని ఉడకబెట్టుకోవడం వల్ల దాంట్లో ఉన్న బ్యాక్టీరియా, మైక్రో ఆర్గానిజం మొత్తం చనిపోతాయి. అయినా కానీ కొంతమంది తిటగాళ్ళు ఉంటారు, చికెన్ కూడా చీప్ లో అమ్మేస్తా ఉంటారు. నువ్వేం చేస్తావు, చిన్నవే కొంటా ఉంటావు. 10 రూపాయల కాడ కకృతి పడితే నువ్వు హాస్పిటల్ పడితే దానికి త్రిబుల్ పెట్టాల్సి వస్తుంది. ఒక 50 రూపాయలు ఎక్కువైనా పర్లేదు, మంచి సర్టిఫైడ్ బుచ్చర్స్ దగ్గరనే చికెన్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎంత తినాలో అంతని తినండి. వాటిని బ్యాలెన్స్ చేయడానికి కుకుంబర్, క్యారెట్ ఇవి కూడా కన్సూమ్ చేయండి. హీట్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు. మీకు అర్థమైందని అనుకుంటున్నా. రైట్, సేఫ్ గా తినండి, సేఫ్ గా ఉండండి. ఉంటా మరి, బాయ్.